హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎలక్షన్స్ కనేసి ఊరికి వెళ్ళినప్పుడు జనియంలో ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. యశవంతపురం ఎల్లమ్మ దగ్గరికి అక్కడ వెళ్తున్నాము. మాకు అంటే కొబ్బరికాయలు కొట్టేసి వద్దాం అన్నట్టుగా వెళ్ళాము దేవుడి దగ్గరికి. వెళ్ళాక అక్కడ ఇప్పుడైతే మేము వస్తున్నాము, మేము ముగ్గురము. నెక్స్ట్ గుడికి దగ్గరలో వచ్చాక ఇక్కడ మా అక్క, ఇవి ఎవరో యూట్యూబర్ తను కూడా ఎవరో తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా బావ వాళ్ళు, మేము అందరము దేవుడి దగ్గర పూజ చేసుకొని బొట్టు పెడుతున్నారు. మేము దేవుడిని అయితే మొక్కేసుకున్నాము. లాస్ట్కి మా అత్తమ్మ దేవుడిని మొక్కుతున్నది అంత మంచి జరగాలనేసి. మా చిన్నవాడైతే కొబ్బరికాయ అని నేనే కొడతానన్నట్టుగా ఇవ్వు అనేసి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడు. చూడండి ఎలా కింద కూర్చొని కొడుతున్నాడు. వద్దరా అంటే చెప్తే వినట్లేదు. ఏం చేస్తాం, ఏమన్నా అంటే మళ్ళీ ఏడుస్తాడు. అందుకని వాళ్ళ నాన్న కూడా ఏమనట్లేదు. వాళ్ళ డాడేమో వద్దు, పగిలిపోతుంది, దేవుడి గుట్ట ముందుకి కింద పగిలిపోతుంది అని అంటే వాడు ఇవ్వరా అని అంటే నేను ఇవ్వను మమ్మీ అన్నట్టు చూస్తున్నాడు. ఏమన్నట్టు కొడతా అనేసి చూస్తున్నాడు. చూడండి, ఇక్కడనైతే మేము ముగ్గురం అందరం కలిసి వచ్చాం కాబట్టి కోడినైతే దేవుడికి సమర్పించాలనేసి చేస్తున్నాము. కోడికి బొట్టు కొట్టి ఇంకా కళ్ళు పోస్తున్నాము. ఇక్కడ దేవుడైతే మాకు మంచిగానే సహకరించాడు అనుకోండి. ఎందుకంటే మేము దేవుడికి మొక్కుకోగానే కోడిని జలకనెత్తి ఇచ్చింది. ఒకసారి పోయిస్తే అది ఇవ్వలేదు. మళ్ళీ మా చిన్న బాగుంది మళ్ళీ పోయానన్నాడు. పోసాము. వీళ్ళిద్దరు పిల్లలు మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. మా పాప చూడండి ఆ కోడిని ఏం చేస్తారని చూస్తుంది. ఇక్కడ మా రెండో బావ వాళ్ళు, మా పెద్ద బావ వాళ్ళది క్లిప్ అనేది ఎక్కువ మిస్ అయిందండి. వీళ్ళేదో కొబ్బరికాయ మా అక్క కొట్టంగానే అది ఎగిరిపోయింది డైరెక్ట్. అక్కడ బొట్టు తీసుకొచ్చి పెడదామన్నట్టుగా వెళ్తున్నది. మా అత్తమ్మ కూడా కొబ్బరికాయ కొడతాను మొక్కేసుకుందంట. మా అత్తమ్మ కూడా కొడుతున్నది. దేవుణ్ణి అయితే అంత మంచి జరగాలని అయితే కోరుకున్నాము. అన్ని తీరుగా చేసాము మేమైతే. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఆ రోజు. ఎక్కువ మంది లేరు. నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు చూసినా ఎక్కువ మందే ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే ఎలక్షన్ రోజు వెళ్ళాము. ఇక్కడ మా చిన్నోడు దేవుడికి మొక్కు డాడీ అని అంటే నేను ఎందుకు మొక్కుతామమ్మ అన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చింది. మొక్కుపోరా అని అనగానే వెళ్ళి జైజం మొక్కుతున్నట్టు చేసి గుంజలు కూడా తీశాడండి బాబోయ్. మేము ఎవరని చెప్పముందుకే గుంజలు తీశాడు. మాకు దేవుడే తనతో చేయించుకున్నట్టు. మా ఆయన అందులో డబ్బులు వేసాడండి గుండెలో. అవి మళ్ళీ తీసుకుంటా అనేసి వెళ్తున్నాడు. ఇక్కడ మా పాప. మేము లాస్ట్లో గుడి నుండి వచ్చేద్దాం అనుకునే టైంకి కొందరు పిలిచి మాతోటి వాళ్ళందరూ 5 లేరంట. బియ్యం పోసాము దేవుడికి ఉండండి అని అడిగేసరికి మేము కూడా ఉన్నాము. మా పెద్దక్కనైతే ఇప్పుడు పోస్తున్నది దేవుడికి బియ్యం. ఇట్లా దేవత మమ్మల్ని మా చేతులతో పోయించుకోవాలనుకున్నట్టుంది. అందుకనే దేవుడు పోయించుకున్నాడు. లాస్ట్గా మేమైతే ఫోటో దిగాము, మా ఫ్యామిలీ ఫోటో 2-3 ఫొటోస్ అలా దిగాము. మా చిన్నోడు కొబ్బరికాయ పట్టుకొని ఉన్నాడండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. మా మామయ్య ఒకరు లేడు. ఇది మేము మా బావి దగ్గరికి వెళ్ళాము. అంటే గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక మా బావి దగ్గరికి వెళ్ళాము. మా బావి కాలువ పక్కనే ఉంటుంది. మా చిన్నోడిని దింపగానే ఊరు వాతావరణం రాగానే మా వాడికి కొంచెం ఎనర్జీ వచ్చేసింది అన్నట్టు. మొత్తం నేనే వచ్చేస్తా అన్నట్టుగా వస్తున్నాడు. మేమేమో భయపడుతున్నాం, ఎందుకంటే పక్కన కాలువ ఉంది కదండి. చెప్పలేము, ఒకవేళ మనం చూస్తుండగానే ఎంత తొందరగా తప్పించుకొని వెళ్ళిపోతారు పిల్లలు. అందుకనే మా పాప వెళ్ళిపోతుంది. మా అక్క వాళ్ళు ముందట వెళ్ళారు. ఇదండి మా పొలము. ఇక్కడ నుండి అక్కడ కాలువ దగ్గర నుండి మా ఆయనని చూపిస్తున్నాను. అక్కడ కాలువ కట్ట దగ్గర నుండి అక్కడ లాస్ట్ వచ్చి తాడి చెట్లు ఉన్నాయి చూసారండి, అక్కడి వరకు మా ఉంటుంది. మా ఆయన అంటుండే వీడియోస్ ఎందుకే అనేసి అని అంటున్నాడు. మంచిగా చెప్పు చెప్పేది నీట్గా అది ఈ వీడియో అనేసి చెప్తున్నాడు. మా చిన్నోడేమో దింపండి డాడీ నేను నడుచుకుంటూ వచ్చేస్తా అన్నట్టు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, అది ఫస్ట్ చూపించాడు కదా, అక్కడ లాస్ట్ వరకు చూడండి. అక్కడ అది వరకు
తాటి చెట్లు ఉన్నాయి చూడండి, ఆ తాటి చెట్లు లాస్ట్ వరకు ఇంకా కిందికి ఒక మడి ఉంటుందండి. అక్కడ కొంగలు ఒప్పించే వరకు మా పొలం ఉంది. ఇది వేరే వాళ్ళది. ఎంతైనా పల్లెటూరే కదండి. అలా ఆడికి రాగానే మేము వెళ్ళే వరకు 6 అలా అయింది. అయినా ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.